హరీష్ రావుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. హరీష్ రావు రాజీనామా డ్రామా ఆయన పక్క డ్రామా మాస్టర్ అని కూడా ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నారని కడియం శ్రీహరి తెలిపారు. మందకృష్ణ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. నా బిడ్డ ఎంపీగా గెలిచిన తర్వాత ఇదే మందకృష్ణ మాదిగా నా ఇంటికి వచ్చి దండం పెడతాడంటూ కడియం అన్నారు. నా వద్ద 100 కోట్లు ఉన్నది నిజమైతే నాపై ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు కడియం. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మాట ఏమన్నాడండి, మీరందరూ కూడా దయచేసి హరీష్ రావు గారు ఏమన్నారు, ఆగస్టు 17 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. అంతే కదా, కరెక్ట్ గా చెప్పండి. ఇదే లైన్ కదా, ఎక్కువ తక్కువ ఈ లైన్లు ఏం లేదు కదా. దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. హరీష్ రావు మళ్ళీ యాడ్ చేసిన దానికి 6 గ్యారెంటీలు యాడ్ చేసి, మళ్ళీ యాడ్ చేసిన దానికి స్పీకర్ ఫార్మాట్ లో రాలేదు. అంటే ఎవడానికి దొంగ, ఎవడు డ్రామాలు ఆడుతున్నాడు? హరీష్ రావు పక్కా డ్రామా మాస్టర్. ఇన్ని డ్రామాలు ఆడతారా? నువ్వు ఒకటే మాట అన్నావు, 15th ఆగస్టు లోపట 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తా, లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నాడు. దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. దానికి కట్టుబడి ఉండు. మళ్ళీ ఇన్ని డ్రామాలు ఎందుకు? దానికి ఇటు కొంత కలుపుతాను, అటు కొంత కలుపుతున్నావు, ఇవన్నీ అవసరం? ఇన్ని రకాల మాటలు ఉంటాయా? బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి అమ్ముకోవద్దు. ఇప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు బంగ్లాలు ఎక్కి. ఎన్నికలకు 2-3 రోజుల ముందు అమ్ముడు పోతారు అనేది నా భయం. ఎవరు ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు, ఓటర్లు కాదు. బీజేపీ భారతదేశ సామాజిక వ్యవస్థను ఎటువైపు తీసుకుపోతున్నదో దయచేసి ఆలోచించాలని చెప్పి బుద్ధిజీవులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేధావులకు, ప్రజాస్వామ్యవాదులకు, లౌకికవాదులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మనందరికీ ఒక పరీక్షా సమయం. మన భారతదేశ సమగ్రతను, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క భారతీయుని పైన పడ్డది. చాలా దుర్మార్గంగా బీజేపీ ఆలోచిస్తున్నది, అమలు చేస్తున్నది. దేశము ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా మనం మేల్కొనకపోతే మన లౌకిక వ్యవస్థను, మన ప్రజాస్వామ్య వ్యవస్థను, మన రాజ్యాంగ వ్యవస్థలను మనం కాపాడుకోపోతే మనకు రక్షణ లేదనే విషయాన్ని కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా దళితుల పైన దాడులు పెరిగినాయి, ముస్లింస్ పైన దాడులు పెరిగినాయి, క్రిస్టియన్స్ పైన దాడులు పెరిగినాయి, మహిళల పైన అత్యాచారాలు పెరిగినాయి. బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. రేపటి ఎన్నికలలో మన ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రణాళికాబద్ధంగా దేశవ్యాప్తంగా చొప్పిస్తున్న మతతత్వవాదాన్ని, మత విద్వేషాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది.